అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై వైసీపీ నిరసన చేపట్టింది. నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలంటూ అధిక ధరల వల్ల సామాన్యులపై పెనుభారం పడుతోందని శ్రీనివాస్ అన్నారు. పక్క రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రోల్, డీజిల్ పైన అదనంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధంగా ధరలు పెరగడం వల్ల రవాణా వ్యవస్థపై పెనుభారం పడుతోందని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి రేట్లు తగ్గించుకుంటే నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి మండల డెప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. పెట్రోల్ రేట్లు పెరుగుదల వలన ప్రజలు చాలా మరి రాష్ట్రంలో ఈవేళ ఏ విధంగా పరిపాలన జరుగుతున్నదో మనం అందరం చూస్తున్నాము, గమనిస్తున్నాము కూడాని. ప్రతి దాంట్లోనూ కూడా మరి ప్రజలపైన, వినియోగదారులపైన భారం మోపడమే జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు. ఎందుచేతనంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మరి పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం జరిగినది. ఈ రేట్లు కూడా ఏ విధంగా పెరుగుదల చేశారంటే ఇతర రాష్ట్రాలను బట్టి చూస్తుంటే మన రాష్ట్రంలో మరి పెట్రోల్ పైన 4 రూపాయలు మరి ధర పెంచడం జరిగినది. అలాగని డీజిల్ పైన 3 రూపాయల 69 పైసలు ధర పెరగడం జరిగినది. ఇదంతా కూడా సామాన్యమైనటువంటి ప్రజలపైన చాలా భారం మోపడం జరుగుతుంది. ఎందుకు భారం మోపడం జరిగిందంటే ఈ రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మీద అవనవండి, అలాగనే వినియోగదారుల వ్యవస్థ మీద అవనవండి, దేని మీద అయినా కూడా అధిక భారమైనటువంటిది ఇవాళ విధించడం జరిగింది.